హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం షార్ట్ ఫ్రాక్స్ కలెక్షన్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కలంకారీ ఫ్యాబ్రిక్ ఇది. సో దాన్ని నేనైతే నార్మల్గా షార్ట్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకున్నాను. సో ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని ప్లీట్స్తో షార్ట్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేశాను. అందులో బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈక్వలే, కాకపోతే ఫ్రంట్ నెక్కి నేను కీ హోల్ లాగా స్టిచ్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు హుక్తో వస్తుంది కీ హోల్. సో ఇదైతే ప్లీట్స్తో నేనైతే ఓవరాల్గా స్టిచ్ చేశాను. అండ్ ఈ డ్రెస్కి నేనైతే ఎల్లో కలర్ లెగ్గిన్తో స్టైల్ చేస్తాను. ఎప్పుడు కూడా వీడియోలో చూస్తున్నట్టు నార్మల్ ప్లీట్స్తోనే నేను ఓవరాల్గా స్టిచ్ చేసుకున్నాను. దీని ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. సైడ్లో పిక్ యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి రెడ్ కలర్, సేమ్ ఇది కూడా కలంకారీ ఫ్యాబ్రిక్. నేను ఈ ఫ్యాబ్రిక్స్ ఫస్ట్ టైం కలంకారీ మోడల్ వచ్చినప్పుడు తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్స్ అయితే నేను మదీనాలో తీసుకున్నాను ఫస్ట్ టైం. ఈ రెడ్ కలర్ డ్రెస్ వచ్చేసి ఎల్బో హ్యాండ్సే దీనికి కూడా. అండ్ నెక్ దగ్గర చిన్న డిజైన్ ఇచ్చాను నెక్ దగ్గర. అండ్ దీన్ని కూడా నార్మల్గానే ప్లీట్స్తోనే నేను స్టిచ్ చేసుకున్నాను. ఈ కాటన్ ఫ్యాబ్రిక్ డ్రెస్సెస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటాయి. అండ్ దీనిని నేనైతే బ్లాక్ కలర్ లెగ్గిన్తో స్టైల్ చేస్తాను. సో దీని ఫైనల్ లుక్ వచ్చేసి నేను ఎండ్లో పిక్ అనేది యాడ్ చేస్తాను. మీకు కూడా చూస్తే ఐడియా వస్తుంది కదా. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి బ్లాక్ కలర్ ఫ్లోరల్ ప్రింట్, చాలా బాగుంటుంది ఈ ప్రింట్ అయితే. ఈ ఫ్యాబ్రిక్కి కాస్ట్ అయితే 150 రూపీస్ అరౌండ్ అట్లా పడ్డది. అండ్ దీంట్లోకి లైనింగ్ ఒక 100 రూపీస్, టోటల్ నాకు 250 రూపీస్ అయింది ఫ్యాబ్రిక్కి. దీన్ని నేనైతే ఇలా బుట్ట హ్యాండ్స్ విత్ ఎలాస్టిక్ అలా పెట్టుకొని అండ్ వీ నెక్ ఇచ్చాను. బ్యాక్ నెక్ వచ్చేసి హై నెక్. దీనిని కూడా నార్మల్ ప్లీట్స్తోనే స్టిచ్ చేశాను. కాకపోతే ఇది 2 లేయర్ ఫ్రాక్ లాగా కింద కూడా నేను ప్లీట్స్తో ఇంకో లేయర్ అనేది స్టిచ్ చేశాను. 150 రూపీస్ క్లాత్తో 1000 రూపీస్ డ్రెస్ లాగా కన్వర్ట్ అయిపోయింది. ఈ లుక్ అయితే చాలా బాగుంటుంది. నేను ఈ పిక్ అయితే ఒకసారి యాడ్ చేస్తాను. ఈ డ్రెస్ వీడియో అయితే నా దగ్గర లేదు. ఇది స్టిచ్ చేసినప్పుడు నేనైతే వీడియో తీయలేదు. అండ్ ఇలాంటి మోడల్ ఇంకొక డ్రెస్ స్టిచ్ చేసి నేనైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. వీడియోలో చూపిస్తున్నట్టు సెకండ్ లేయర్ అనేది ఆ విధంగా వస్తుందన్నమాట. ఓవరాల్గా ఈ డ్రెస్ అయితే నాకు 250 ఫ్యాబ్రిక్ అయింది. ఇంకా స్టిచ్చింగ్ నేనే చేసుకుంటాను కాబట్టి నాకు స్టిచ్చింగ్ ఖర్చులు ఏమీ పడవన్నమాట. ఈ డ్రెస్ కూడా చాలా కంఫర్ట్గా నీట్గా చూడడానికి చాలా బాగుంటుంది. నేను ఒక వీడియో క్లిప్ కూడా యాడ్ చేశాను, చూడండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి గ్రీన్ కలర్. అంటే ఇది కొంచెం మరి గ్రీన్ కలర్ ఏం ఉండదు, కొంచెం లైట్గా యాష్ కూడా మిక్స్ అయినట్టు ఉంటుందన్నమాట. సో దీనిని నేను ఫుల్ హ్యాండ్స్తో స్టిచ్ చేశాను. ఫుల్ హ్యాండ్సే కానీ కొంచెం హైపఫ్ లాగా అనిపించడానికి జస్ట్ నేను ఒక 2-3 అట్లా ప్లీట్స్ అనేవి షోల్డర్ పైన పెట్టినాను అనమాట. అండ్ దీనికి నార్మల్ ప్లీట్స్ కాకుండా ఇట్లా బాక్స్ ప్లీట్స్ అంటాం కదా, బాక్స్ ప్లీట్స్తో దీన్ని అయితే నేనైతే స్టిచ్ చేసుకున్నాను. అయితే ఒక శారీ తీసుకొని అందులో 2 డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేశాను. ఇంకో డ్రెస్ కూడా ఎలా స్టిచ్ చేశానో నేను వీడియో అప్లోడ్ చేస్తాను. శారీ అనేది 6 మీటర్స్ వచ్చింది. ఇట్లా కింద చిన్న బార్డర్ లాగా వచ్చిందనమాట. దీన్ని నేను 2 డ్రెస్సెస్ కింద కన్వర్ట్ చేశాను. ఈ డ్రెస్ది కూడా పిక్ ఒక చిన్న వీడియో క్లిప్ లాంటిది నా దగ్గర ఉంది, నేను యాడ్ చేస్తాను. అండ్ ఈ డ్రెస్ లుక్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి పింక్ కలర్ది. ఈ బేబీ పింక్ కలర్ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది కూడా సేమ్ బుట్ట హ్యాండ్స్ లాగా కింద ఇట్లా ప్యాచ్ వేసినట్టు నేను బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను. దీని ఫ్యాబ్రిక్ మోడల్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రికే. ఇది కొంచెం లైనింగ్ అప్పుడు తక్కువ పడితే నేను కొంచెం అటాచ్ చేసి స్టిచ్ చేసుకున్నాను. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి 3 మీటర్స్ ఉండే. 3 మీటర్స్లో నేను ఇలా షార్ట్ ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేశాను అనమాట. దీన్ని ఫ్రంట్ నెక్ వచ్చేసి వీ నెక్ పెట్టాను. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి హై నెక్. హిప్ దగ్గర నార్మల్ చిన్న చిన్న ప్లేట్స్తో దీన్ని అయితే డ్రెస్ లాగా కన్వర్ట్ చేశాను. వేసుకుంటే ఎలా ఉంటుందని నేను ఒక చిన్న వీడియో క్లిప్ అండ్ పిక్స్ కూడా సైడ్లో నేను యాడ్ చేస్తాను. వేసుకొని చూపిస్తే లుక్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ డ్రెస్ కూడా ఒక షార్ట్ ఫ్రాకే. ఈ డ్రెస్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ అనేది మన ఛానల్లో నేను ఆల్రెడీ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. అండ్ ఈ ఫ్యాబ్రిక్ మోడల్ వచ్చేసి క్రష్ జార్జెట్ అనమాట. అంటే జార్జెట్ ఫ్యాబ్రికే క్రష్ మోడల్లా దొరికింది నాకు. దీన్ని నేను 200 రూపీస్కే తీసుకున్నా. అంటే మరీ అంత తక్కువకి వచ్చిందా అంటే నార్మల్గా ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి 4 మీటర్స్
అండ్ ఇది కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. ఈ డ్రెస్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఫుల్ వీడియో చూడని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఇక్కడ సైడ్లో వేసుకుంటే ఎలా అండ్ ఒక చిన్న వీడియో క్లిప్ కూడా సైడ్లో ఈ డ్రెస్ అయితే నాకు అరౌండ్ 300 రూపీస్లో అయిపోయింది. స్టిచ్చింగ్ ఎలా చేసుకుంటాను కాబట్టి నెక్స్ట్ ఈ రెడ్ కలర్ డ్రెస్. దీని ఫ్యాబ్రిక్ టైప్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్. జార్జెట్ పైన దీనిని నేను ఫుల్ స్లీవ్స్తో స్టిచ్ చేశాను. హై పఫ్ పెట్టి ఫుల్ స్లీవ్స్ పెట్టి నార్మల్గానే ఫ్రంట్ రౌండ్ నెక్ అండ్ బ్యాక్ కూడా రౌండ్ నెక్కే. కాకపోతే ఫ్రంట్ దీని బాటమ్ పార్ట్ వచ్చేసి నేనైతే 2 లేయర్స్ ఫ్రాక్ లాగా ఈ డ్రెస్ వచ్చేసి నాకు 300లో చూడ్డానికి కూడా చాలా బాగా వచ్చింది దీని ఫైనల్ అవుట్పుట్. అండ్ ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. వేసుకుంటే ఎలా ఉంది అనేది నేను సైడ్లో యాడ్ చేస్తాను. ఒక వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను, 1 ఫోటో కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి టోటలీ బ్లాక్ కలర్. ఈ ఫ్యాబ్రిక్ టైప్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది. దీనికి వచ్చేసి నేను ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా వీనెక్కే పెట్టుకున్నాను అనమాట. సేమ్ లెంత్ అండ్ ఫ్రంట్ బ్యాక్ ఓన్లీ వీనెక్. హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్, క్లోజ్డ్ బుట్ట హ్యాండ్స్ అంటాం కదా ఆ టైపు. అండ్ దీన్ని కూడా నార్మల్గా ప్లీట్స్ పెట్టుకొని నేను నార్మల్ షార్ట్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకున్నాను. అండ్ ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్